పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు 33, 34, 35 కథల్ని విందాం. ముందు 33వ కథని విందాం. కథ పేరు దేవతలైన దెయ్యాలు. ఇక కథలోకి వెళ్తే పోలవరం ఊరి చివర మర్రి చెట్టు మీద చాలా దెయ్యాలు కాపురముండేవి. ఒక రోజున కొత్త దెయ్యం ఒకటి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. ఇప్పటికే ఈ చెట్టు ఇరుకైపోయింది. నువ్వు పోయి మరేదైనా చెట్టు చూసుకో అంటూ మర్రి చెట్టు మీద పెద్ద దెయ్యం కొత్త దెయ్యాన్ని ఆదలించింది. ఎక్కడికి పోయేది? దగ్గర్లో ఎక్కడా మరొక మర్రి చెట్టు కనబడడం లేదు అంటూ కొత్త దెయ్యం దీనంగా ముఖం పెట్టింది. అయితే మనుషుల మధ్యకు పోయి ఉండరాదు అన్నదొక దెయ్యం. మనుషులతో వేగడం మహా కష్టం. ఇంట్లో దెయ్యముందని అనుమానం వచ్చిందంటే మంత్రగాళ్లను పిలిపిస్తారు. వాళ్ళు పెట్టే బాధ భరించలేక నేనిలా పారిపోయి వచ్చాను. మర్రి చెట్టు గాలి తప్ప మరేదీ పడదు నాకు అన్నది కొత్త దెయ్యం. చెట్టు మీద దెయ్యాల్లో కాస్త ఉపకార బుద్ధి గల దెయ్యం ఒకటున్నది. అది కొత్త దెయ్యం మీద జాలిపడి సరేలే పోనీ కొన్నాళ్ల పాటు నువ్వీ చెట్టు మీద ఉండు. నేను పోయి మనుషుల మధ్య ఉండి వస్తాను అంటూ గాలిలోకి ఎగిరి ఊరి చేరి ఒక ఇంట్లో ప్రవేశించింది. ఆ ఇంటి యజమాని పోలయ్య, ఆయనకు భార్య, 2 కొడుకులు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కొడుకు 3 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. దెయ్యానికి ఆ ఇంట్లో ఏమీ శ్రమ అనిపించలేదు. తానెవరికీ కనిపించదు కనుక ఎక్కడ కావాలంటే అక్కడ తిరగొచ్చు. మర్రి చెట్టు కంటే ఈ ఇల్లే దానికెంతో సదుపాయంగా ఉంది. ఆ ఇంట్లో వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటే దెయ్యం తాను విని ఆనందించేది. పోలయ్య మనవడి ముద్దు చేష్టలు దానికి వినోదం కలిగించేవి. ఇక ఆ ఇల్లు వదలరాదనుకున్నది ఆ దెయ్యం. ఇలా ఒక నెల రోజులు దెయ్యానికి హాయిగా జరిగిపోయింది. ఒక రోజున ఇంట్లోని ముగ్గురాడోళ్ళు కబుర్లలో పడ్డారు. చిన్న కోడలు అత్తగారిని మెచ్చుకుంటూ, మన పొరుగింటావిడ కోడల్ని దెయ్యంలా వేధిస్తున్నది. మా అదృష్టం కొద్దీ మీరు మాకు అత్తయ్యగా దొరికారు అని అంది. ఆ పొరుగింటావిడ్ని దెయ్యంతో పోలుస్తావెందుకే? దెయ్యాలు ఆవిడికంటే చాలా మెరుగు అన్నది పెద్ద కోడలు. ఇందుకు అత్తగారు నవ్వుతూ, దెయ్యాలు మెరుగంటున్నావు. నీకు వాటి గురించి బాగా తెలుసేమిటి? అని అంది. తెలుసు కాబట్టే చెప్పాను. మనం దెయ్యాన్ని మెచ్చుకుంటే అవి పనులు చేసి పెట్టే అవకాశం ఉంది. పొరుగింటావిడ ఎంత పని చేసినా కోడల్ని సాధిస్తూనే ఉంటుంది అంది పెద్ద కోడలు. మరి నువ్వు దెయ్యాన్ని మెచ్చుకున్నావు కదా! ఈ రోజు నీ వంతు 2 గుండిగల నీళ్లు అదే తోడుతుందంటావా అన్నది చిన్న కోడలు. ఏమో ఎవరు చెప్పగలరు? మనం నిద్రపోయి లేచేసరికి అలా జరిగినా జరగొచ్చు అంది పెద్ద కోడలు. ఆ తర్వాత అందరూ నిద్రపోయారు. ఈ సంభాషణ విన్న దెయ్యానికి తనను మెచ్చుకున్న పెద్ద కోడలంటే అభిమానం ఏర్పడింది. ఆమెకు దెయ్యాల మీద గల సానుభూతిని నిజం చేయాలనుకుని మర్నాడు పెద్ద కోడలు నిద్రలేచేసరికి 2 గుండుగల నీళ్లతో నింపింది. పెద్ద కోడలు నూతిగట్టు వద్దకు వెళ్ళి 2 గుండిగల నిండా నీళ్లుండడం చూసి ఆశ్చర్యపోతూ అత్తగారిని చిన్న కోడల్ని పిలిచి మీరేమైనా నీళ్లు తోడారా అని అడిగింది. ఇద్దరూ తోడలేదన్నారు. చిన్న కోడలు ఒక క్షణం ఊరుకుని రాత్రి మామగారు మన మాటలు విని మనని ఆట పట్టించేందుకు ఈ పని చేశారేమో అని అంది. అయితే పోలయ్య అతడి 2 కొడుకులు నూతి దగ్గరే రాలేదన్నారు. కొంపతీసి ఏ దెయ్యమో ఈ పని చేయలేదు కదా అంది చిన్న కోడలు. దెయ్యాలా? దెయ్యాలకిలాంటి ఉపకార బుద్ధి ఉండదు. తమాషా కోసం మనలోనే ఎవరో ఈ పని చేసి ఉంటారు అంటూ పోలయ్య అందరి ముఖాలకేసి పరీక్షగా చూశాడు. పోలయ్య పెద్ద కొడుకు మాత్రం తాపీగా ఇది నిజంగా ఉపకార బుద్ధి గల దెయ్యం పనే. అయితే ఇంత చిన్న సహాయంతో ఎందుకు ఊరుకోవాలి? మన ఇంటి కప్పు నేసి పెట్టకూడదు. పెంకు తిరగేసి 4 ఏళ్లయింది. ఇంట్లో అక్కడక్కడా వాన కురుస్తున్నది కూడా అని అన్నాడు. తన సేవకు గుర్తింపు లభించలేదని దెయ్యానికి చాలా బాధ కలిగింది. అది ఆ రాత్రి ఇంటి కప్పు మీద పెంకులన్నీ చక్కగా సర్దిపెట్టింది. మర్నాడు తెల్లారు లేస్తూనే అంతా తనను మెచ్చుకుంటారని దెయ్యం ఆశగా ఎదురుచూసింది. అయితే పోలయ్య నిద్రలేస్తూనే ఒక గావు కేక పెట్టి పడిపోయాడు. ఆయన 2 కొడుకులు కంగారుపడి వైద్యుణ్ణి పిలుచుకొచ్చారు. వైద్యుడు పోలయ్యను పరీక్షించి ఈయనకు కడుపులో పుండు ఉన్నది. శస్త్రచికిత్స చేయాలి. కొంచెం బాధాకరంగా ఉంటుంది. అది అంతగా తెలియరాకుండా మత్తుమందు ఇస్తాను అని అన్నాడు. తరువాత శస్త్రచికిత్స చేసి మత్తుమందు ఇచ్చి వెళ్ళిపోయాడు. దెయ్యం ఇదంతా చాలా ఆశ్చర్యపోతూ చూసింది. పోలయ్య త్వరగా కోలుకుంటే తప్ప ఇంట్లో వాళ్లకు తన మంచితనం గురించి తెలియదని నిరుత్సాహపడింది. 4 రోజులు గడిచినాయి. బాధ అనిపించినప్పుడల్లా పోలయ్య మత్తుమందు వేసుకుని నిద్రపోయేవాడు. ఈ గొడవలో ఇంట్లో వాళ్ళెవరూ కప్పు మీద పెంకునేత గమనించలేదు. రోజున పెద్ద వాన ప్రారంభమైంది. పోలయ్య మంచం మీద లేచి కూర్చుని కొడుకులతో ధాన్యం గది జాగ్రత్త, అది తడిసిపోవడం జరిగితే మన తిండికి అవస్థ పడవలసి వస్తుంది అంటూ కేకలు పెట్టాడు.
అందరూ ఇంట్లో తలా ఒక చోటుకి వెళ్లి చూశారు. పూర్వంలాగా ఎక్కడా కప్పులో నుంచి వాన చినుకులు పడడం లేదు. వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ సంగతి పోలయ్యకు చెప్పారు. అప్పుడు అందరికీ పోలయ్య పెద్ద కొడుకు దెయ్యాన్ని గురించి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. వాన తగ్గిన తర్వాత వెళ్లి చూస్తే ఇంటి మీద పెంకు చక్కగా పేర్చి ఉంది. కోడళ్ళిద్దరూ హడలిపోయారు. ఈ ఇంట్లో నిజంగానే దెయ్యం చేరింది అంటూ అత్త గోలపెట్టింది. మంత్రాల మరిడయ్యను పిలుచుకొస్తాను అంటూ పెద్ద కొడుకు ఊళ్ళోకి వెళ్ళాడు. తన ఇంటి వాళ్ళందరికీ ఉపకారం చేస్తే వాళ్ళు అంతగా ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కాక దెయ్యం మళ్ళీ మర్రి చెట్టుకు దగ్గరకు వెళ్ళింది. చిచ్చి, ఇక్కడ ఖాళీ లేదని తెలియదా ఏం అంటూ ఒక దెయ్యం పెద్దగా విసుక్కున్నది. ఇంటి దెయ్యం ఆ దెయ్యాన్ని గుర్తుపట్టి, నువ్వే కదా లోగడ మంత్రగాళ్లకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది. ఇంతకు వాళ్ళేం చేస్తారేమిటి అని అడిగింది. వాళ్ళు మంత్రాలు చదివితే మనకు ఒళ్ళంతా మంటలు పుడతాయి. ఆ బాధ భరించలేక పారిపోతాం అంది దెయ్యం. ఓస్ ఇంతేనా అనుకుంటూ పోలయ్య ఇంటి దెయ్యం తిరిగొచ్చి వైద్యుడు పోలయ్యకు ఇచ్చిన మత్తుమందు కొంచెం మింగి ఒక మూలగా నిద్రలో జోగుతూ కూర్చున్నది. తరువాత మంత్రాల మరిడయ్య వచ్చి కాసేపు హడావుడి చేసి ఏవేవో మంత్రాలు చదివాడు. ఎన్ని మంత్రాలు చదివినా వాడికి దెయ్యం జాడ తెలియలేదు. నేను గొప్ప పిడుగులాంటి మంత్రాలు చదివాను. వాటి దాటికి ఎంతలేసి దెయ్యమైనా నిలవలేదు అని చెప్పి మరిడయ్య తన బహుమతి తీసుకుని వెళ్ళిపోయాడు. దెయ్యం నిజంగా ఇల్లొదిలి పారిపోయిందంటావా అని చిన్న కోడలు పెద్ద కోడల్ని అడిగింది. వెళ్ళకపోయినా పక్షంలో అది ఈ రాత్రి గదిలోంచి ధాన్యాన్నంతా బియ్యం కింద దంచి తీరుతుంది కదా అన్నది పెద్ద కోడలు. ఆ సరికి దెయ్యానికి మత్తుమందు ప్రభావం దిగిపోవడంతో ఈ మాటలు విని అది రాత్రికి రాత్రే గదిలోని ధాన్యాన్ని దంచి బియ్యం చేసింది. మర్నాడు ధాన్యం గదిలోని బియ్యం చూసి ఇంటిల్లపాది హడిలిపోయారు. కొంతసేపటికి పెద్ద కోడలు తేరుకొని, ఇన్ని మంచి పనులు చేస్తున్నది దెయ్యమై ఉండదు. దెయ్యమైతే మరిడయ్య మంత్రాలకు పారిపోయి ఉండేది. ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతున్నది. ఆ దేవత మనకెన్నడూ అపకారం చేయదు అని అంది. ఆ మాటలతో అందరికీ ఎక్కడలేని ధైర్యం కలిగింది. పోలయ్య ఇంటి దెయ్యం ఉత్సాహంగా మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళింది. మంత్రాల మరిడయ్య తరిమేశాడా అని ఒక దెయ్యం అడిగింది. అదేం లేదు, మీ అందరికీ హాయిగా ఇళ్లల్లో ఉండే ఉపాయం చెప్దామని వచ్చాను అంటూ పోలయ్య ఇంటి దెయ్యం మత్తుమందును గురించి వాటికి చెప్పింది. భలే మంచి ఉపాయం, ఇక ముందు మనం ఈ చెట్లను పట్టుకు వేలాడ్డం అవసరం లేదు అంటూ కొన్ని దెయ్యాలు కేకలు వేశాయి. పోలయ్య ఇంటి దెయ్యం వాటిని ఊరుకోమని, ఇంతకాలంగా మనం చెడ్డవాళ్లమని నేననుకునేదాన్ని. మనం దెయ్యాలమైనా మంచి పనులు చేస్తే మనను మనుషులు దేవతలంటారు. మనుషులతో పాటు హాయిగా బతకాలనుకుంటే మనం మంచి పనులు చేస్తూ దేవతలం అనిపించుకోవాలి అని అంది. ఆనాటి నుంచి మంచి పనులు చేసిన దెయ్యాలన్నీ దేవతలయ్యాయి. చెడ్డ పనులు మానలేనివి మాత్రం దెయ్యాలుగానే ఉండిపోయాయి. దేవతలైన దెయ్యాలు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 34వ కథని విందాం. కథ పేరు మహాకావ్యం. ఇక కథలోకి వెళ్తే, విష్ణుపురం అనే అగ్రహారంలో ఉండే మురళీమోహనుడనే వాడుకి తను చాలా గొప్ప కవినని నమ్మకం. వాడొక కావ్యాన్ని రచించాడు. వాడు 2 సార్లు దాన్ని చదివాక వాడికి అది చాలా గొప్ప కావ్యమన్న అభిప్రాయం కలిగింది. ఆ అగ్రహారంలో వాణీనాథుడనే ఒక మహాపండితుడు ఉన్నాడు. సంస్కృతాంధ్రంలో ఆయన చదవని కావ్యమంటూ లేదు. ఆయన మెచ్చుకుంటే తన కావ్యానికి గుర్తింపు వచ్చినట్లే అని భావించి ఒకరోజు మురళీమోహనుడు వాణీనాథుణ్ణి కలుసుకొని, అయ్యా, నేనొక కావ్యం రాశాను, దాన్ని చదువుతాను, తమరు వినాలి అని అన్నాడు. సరే చదువు అన్నాడు వాణీనాథుడు. మురళీమోహనుడు తన కావ్యాన్ని చదవసాగాడు. కొంతసేపయ్యాక వాణీనాథుడు, నాయనా, చదవడం ఆపు, నాకు వేరే పనులున్నవి అన్నాడు. సరే, రేపు తమ దర్శనం చేసుకుంటాను అని మురళీమోహనుడు ఆ రోజుకు వెళ్ళిపోయి మర్నాడు వాణీనాథుడు వద్దకు వెళ్ళి మళ్ళీ కావ్యం చదవసాగాడు. కొంతసేపు విన్నాక వాణీనాథుడు తనకేవో పనులున్నాయి అని అన్నాడు. ఈ విధంగా వారం రోజులు గడిచాయి. తన కావ్యం మొత్తం వాణీనాథుడికి త్వరగా వినిపించాలని మురళీమోహనుడు ఆదుర్దా పడసాగాడు. అయితే ఇప్పుడు జరుగుతున్న తీరులో నెల రోజులైనా అనుకున్న పని పూర్తయ్యేలా వాడికి కనిపించలేదు. ఒక రోజున వాణీనాథుడితో వాడు, అయ్యా, ఒక్క రోజును తమరు పూర్తిగా నా కోసం కేటాయించలేరా అని అడిగాడు. అందువల్ల నీకు కలిగే లాభమేమిటి అన్నాడు వాణీనాథుడు. నేను తమకు వినిపించదలుచుకున్న కావ్యం మొత్తం ఒక్కసారిగా అయిపోతుంది అన్నాడు మురళీమోహనుడు.
వెంటనే వాణినాథుడు అసలు ఏం ప్రయోజనం ఆశించి దీన్ని నాకు వినిపించాలనుకుంటున్నావు అని ప్రశ్నించాడు. ఇది ఒక మహాకావ్యమని తమరు తెలుసుకుంటారని అన్నాడు మురళీమోహనుడు. ఇది మహాకావ్యమా? ఆ విషయం వింటే ఎలా తెలుస్తుంది? నువ్వు నోటితో ఒక్క మాట చెప్తే సరిపోయేది కదా! అంత శ్రమ ఎందుకు తీసుకున్నావు? అన్నాడు వాణినాథుడు జాలిగా. అయ్యా అలా కాదు. తమరు దీన్ని తమ నోటి మీదుగా మహాకావ్యమని అనాలి. అది నా కోరిక అన్నాడు మురళీమోహనుడు. అయ్యో! ఈ సంగతి ముందే చెబితే ఇన్నాళ్ళు నాకు శ్రమ తప్పేది. సరే ఇది మహాకావ్యమని అంటున్నాను. ఇక నాకు వినిపించకు అన్నాడు వాణినాథుడు. మోహనుడు సందేహిస్తూ తమరే కాదు ఏ గొప్ప పండితుడైనా దీన్ని మహాకావ్యమని అనగలడా అని అడిగాడు. తప్పక అంటారు. కాని ఎటొచ్చి నువ్వా పండితులకు దీన్ని వినిపించనని ముందుగా మాట ఇవ్వు అన్నాడు వాణినాథుడు. ఆ జవాబుకు మురళీమోహనుడు తెల్లబోయి అయ్యా అదేమిటి? వినకుండా అది మహాకావ్యమని వారికెలా తెలుస్తుంది అని అడిగాడు. నాయనా అందుకొక కారణం ఉంది. ఇది వినడం చాలా కష్టం. దీన్ని మహాకావ్యమని ఒప్పుకోవడం ద్వారా ఆ శ్రమ తప్పుతుందంటే ఏ పండితుడైనా సంతోషంగా అందుకు ఒప్పుకుంటాడు అన్నాడు వాణినాథుడు. అలా కాదు. దీన్ని అందరూ మహాకావ్యమని అంగీకరించాలి. అందుకు నేనెలాంటి మార్పులు చేయాలో చెప్పండి. ఆ ప్రకారం చేస్తాను అన్నాడు మురళీమోహనుడు. అయితే నీ కావ్యం పేరు మార్చు. దానికి మహాకావ్యమని కొత్త పేరు పెట్టు. అప్పుడందరూ దీన్ని మహాకావ్యమని పిలవక తప్పదు. ఇంతకు మించి మరే ఉపాయమూ చెప్పలేను అన్నాడు వాణినాథుడు. తన కావ్యం ఆ పండితుడికి నచ్చలేదన్న విషయం అప్పటికి అర్థం కాగా మురళీమోహనుడు నొచ్చుకుని అయ్యా కావ్యం తమకు నచ్చకపోతే ఆ విషయం ముందే చెప్పి ఉండాల్సింది అన్నాడు. అందుకు వాణినాథుడు చిరునవ్వు నవ్వి ఎప్పుడైతే నీ కావ్యాన్ని ఒకసారి వినడానికి నిరాకరించానో అప్పుడే నీకు విషయం అర్థమై ఉండాలి. నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. నేనేం చేయగలను? నువ్వు నీ కావ్యాన్ని మహాకావ్యమని పొగుడుకోగలవేమో. నాకు మాత్రం ఎదుటివారి రచనను నిరసించడం మనస్కరించదు అన్నాడు. మురళీమోహనుడు మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మహాకావ్యం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు 35వ కథని విందాం. కథ పేరు అతి నిదానం. ఇక కథలోకి వెళ్తే రఘువీరుడనేవాడు ఒక జమీందారు ఇంట్లో ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఇచ్చేదాని మీద జీవిస్తున్నాడు. అయితే జమీందారు దగ్గర జీవితం అతడికి కత్తి మీద సాములా ఉన్నది. కావడానికి జమీందారు చాలా మంచివాడు. రఘువీరుడు కుటుంబాన్ని ఆయన సొంత కుటుంబంలా చూసుకుంటున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ జమీందారు నిదానంలో కూడా మరీ అతి నిదానం. మనిషి మీద పిడుగు పడిపోతున్నా తను నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాడు. అలాగని ఏదీ పట్టించుకోకుండా ఉండడు. ఆయనకు అన్ని వ్యవహారాలు కావాలి. ఊళ్ళో సోమయ్య అనే రైతు కూతురు పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి పందిళ్ళు తాము వేయిస్తానని జమీందారు సోమయ్యకు చెప్పాడు. పెళ్లి రోజు దగ్గర పడుతుందనగా సోమయ్య రఘువీరుడు చుట్టూ తిరగసాగాడు. రఘువీరుడు జమీందారుకు ఈ సంగతి చెబితే ఆయన పట్టించుకోకుండా తొందరేముందిరా, ఇంకా పెళ్లికి వ్యవధి ఉంది కదా అనసాగాడు. చివరికి పెళ్లి పందిళ్ళు మగపెళ్లివారు ఆ ఊరు తరలి వచ్చాక వాళ్ల కళ్ల ముందే వేయించడం జరిగింది. మగపెళ్లివారు చాలా గింజుకుని సోమయ్యను నానా మాటలు అన్నారు. సోమయ్య వాళ్లకు జరిగింది చెప్పుకుని మా జమీందారు గారి మాట కాదని నా అంతట నేనే పందిళ్లు వేయిస్తే ఇక ఊళ్ళో బతకలేను. అయినా ఆయన చాలా మంచివారు. ఎటొచ్చి రఘువీరుడనేవాడు ఆయన వ్యవహారాలన్నీ చూస్తుంటాడు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడన్నట్టు వాడన్నిటికీ ఆలస్యం చేస్తుంటాడు అని అన్నాడు. తప్పు జమీందారుదే అని తెలిసినా ఎవరూ ఆ మాట పైకి అనలేరు. అలాంటి వారంతా రఘువీరుడి మీద అక్కసు తీర్చుకుంటుండేవారు. ఇది రఘువీరుడికి చాలా బాధగా ఉండేది. కానీ రఘువీరుడు కారణంగా తన పరువు నిలబడుతున్నది జమీందారికి తెలుసు. అందువల్ల ఆయన వాణ్ణి ఆత్మీయుడులా చూసుకునేవారు. ఒకసారి ఆ దేశపు రాజు పొరుగు గ్రామం మీదుగా వేటకు వెళ్తున్నట్టు తెలిసింది. జమీందారు వెంటనే రఘువీరుడితో రాజుగారికి తమ గ్రామంలో విడిది ఏర్పాటు చేయమని చెప్పాడు. వద్దు బాబు, మహారాజు పరమ కోపిష్టి అని విన్నాను. ఏర్పాటుల్లో ఏ లోటు జరిగినా మనకు ఉరిశిక్ష తప్పదు అన్నాడు రఘువీరుడు భయపడిపోతూ. మన ఏర్పాటుల్లో లోటెందుకు జరుగుతాయి అన్నాడు జమీందారు కోపంగా. రఘువీరుడు మాట్లాడలేదు. మహారాజుకు కబురు వెళ్ళింది. ఆయన సంతోషంగా అంగీకరించాడు. వేట నుంచి తిరిగి వచ్చేటప్పుడు జమీందారు గ్రామంలో బస చేస్తానన్నాడు. రఘువీరుడి గుండెల్లో రాయి పడింది. జమీందారుకు ఒక బావమరిది ఉన్నాడు. రాజును తన ఊరికి ఆహ్వానించడం కొరివితో తలగొక్కున్నట్లే అని అతడికి తెలుసు.
అతను ముందుగానే రాజుగారు అనుచరుల్లో కొందరిని మంచి చేసుకున్నాడు. వాళ్ళతో తన బావ ఏ పనైనా రఘువీరుడనే వాడికే అప్పగిస్తాడని, ఏర్పాట్లలో ఏదైనా లోటుపాటు జరిగితే అవి వాడు బుద్ధిపూర్వకంగా చేసేవే అని చెప్పాడు. ఈ విషయం వీలు దొరికినప్పుడు రాజుగారితో చెప్పమన్నాడు. వాళ్ళు సరే అన్నారు. ఈ సంగతి రఘువీరుడికి తెలియదు. జమీందారు నిదాన గుణంలో ఏ మార్పు రాలేదు. రాజు రావలసిన రోజుకు ఆయన విశ్రాంతి భవనంలో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. అయితే వేటలో రాజు గాయపడ్డం వల్ల ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు. ఆ లోటు అలా తీరిపోయింది. విశ్రాంతి భవనంలోని చక్కని సౌకర్యాలు చూసి రాజు చాలా సంతోషించాడు. రాజు రాత్రికి తనకేం వంటకాలు కావాలో జమీందారుకు చెప్పాడు. ఆయన అంతా శ్రద్ధగా విని తన వంటవాడికి చెప్పాడు. వాడు వంటగదికి వెళ్ళి కొంతసేపటి తర్వాత తిరిగొచ్చి, కూరల్లో రాజుగారు కుంకుమ పువ్వు వాడమన్నారు. అది లేదు, వెంటనే తెప్పించండి అని అన్నాడు. ఈ విషయం జమీందారు రఘువీరుడికి రాత్రి అయ్యాక చెప్పాడు. వాడు ఊళ్ళో విచారించగా ఆ కుంకుమ పువ్వు పొరుగురులో ఉన్న పెద్ద దుకాణంలో తప్ప మరెక్కడా దొరకదని తెలిసింది. రాజుగారి భోజన సమయం కావస్తున్నది. ఈలోగా రాజు జమీందారుకు కబురు పెట్టి, నేను వేటలో కొద్దిగా గాయపడిన కారణంగా వైద్యులు కుంకుమ పువ్వు వాడరాదంటున్నారు. మీరిప్పటికే పదార్థాలు అవి చేయించి ఉంటే నా కోసం మళ్ళీ వంట చేయించండి. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు అన్నాడు. ఈ వార్త రఘువీరుడికి తెలిసింది. అతడి గుండె తేలికపడింది. అసలు కుంకుమ పువ్వు లేకుండానే వంట పూర్తి కావడం వల్ల రాజుకు సకాలంలోనే భోజనం వడ్డించబడింది. రాజు ఆశ్చర్యపోయాడు. భోజనం ఆలస్యం కానందుకాయన దాన్ని మెచ్చుకున్నాడు. మర్నాడు రాజు తనకు జరిగిన ఆతిథ్యం విషయంలో ఎంతో తృప్తి చెంది ఆ గ్రామానికి ఎన్నో సదుపాయాలు కలగచేస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాక గ్రామ పెద్దలందరి ముందు రఘువీరుణ్ణి పిలిచి, నీ గురించి విన్నాను. నీ వంటి సమర్థుడు దొరికిన ఈ జమీందారు గ్రామస్తులు చాలా అదృష్టవంతులు అంటూ మెచ్చుకున్నాడు. రాజు వెళ్ళిపోయాక ఊళ్ళో రఘువీరుడి పరపతి పెరిగిపోయింది. అతడు మహారాజు అభిమానానికి పాత్రుడయ్యాడని తెలిసి అంతా అతడిని గౌరవించసాగారు. జమీందారు కూడా రఘువీరుడి చేతులు పట్టుకుని, ఇంతకాలం నిన్ను కన్న కొడుకులా భావించాను. కాని ఈ రోజు నుంచి నువ్వు నిజంగా నా కన్న కొడుకువే అన్నాడు. ఆ మాటకు రఘువీరుడు సంతోషించకపోగా, ఎంతో బాధతో, నేనిక మీ దగ్గర ఉండదలుచుకోలేదు. ఏ పట్నమో పోయి స్వతంత్రంగా బతుకుతాను. రాజంతటి వాడు వచ్చినా మీరు మీ అతి నిదాన స్వభావం మార్చుకోలేదు. ఆ కుంకుమ పువ్వు విషయంలో ఏ దైవశక్తో మనల్ని కాపాడింది. రాజుగారు మన ఆతిథ్యానికి పూర్తిగా తృప్తి చెందారు. ఇందువల్ల మీలో నిదాన గుణం మరింతగా పెరిగిపోయింది. మీరు ఇక్కడికి ఏ చక్రవర్తినో ఆహ్వానించవచ్చు. ఇప్పుడు జరగబోయేదేమిటో నేను ఊహించగలను అన్నాడు. ఆ జవాబుకు జమీందారు పెద్దగా నవ్వి, గ్రామ పెద్దలందరి ఎదుట రాజుగారు ఆతిథ్యం ఇచ్చినా నన్ను కాక నిన్నెందుకు మెచ్చుకున్నారనుకున్నావు? ఆయన అనుచరులు నన్ను గురించి, రాత్రి జరిగిన దాన్ని గురించి సర్వం ఆయనకి చెప్పేశారు. వెళ్లే ముందు ఆయన నా అతి నిదానం విషయమై చాలా గట్టిగా హెచ్చరించారు. తెలిసిందా? రాజంతటి వాడు హెచ్చరికనే పాటించకపోతే జమీందారికే ముప్పు. అర్థమైందా అన్నాడు. రఘువీరుడు అర్థమైందన్నట్టు చాలా సంతోషంగా తలాడించాడు. అతి నిదానం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఒక అద్భుతమైన చందమామ కథ కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని మంచి చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.